ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. అడ్మిషన్ చేసుకొని చదువు చెప్పని నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ అకాడమిక్ ఇయర్ నష్టపోతున్నామని వేడుకుంటున్న విద్యార్థులనే దబాయిస్తున్న ఉమెన్ ఆర్మీ ప్రిన్సిపల్ 2 నెలల నుండి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకొని అధికారులు నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం. అధికారులకు ప్రిన్సిపల్కు లోపాయికారి ఒప్పందం ఉన్నట్లు అనుమానం. హెల్త్ మినిస్టర్ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలి. ఎంవి గుణ డిమాండ్స్. అందరికీ జై భీమ్. ఏదైతే హైదరాబాద్ నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సంబంధించిన జిఎన్ఎం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా అక్కడ కాలేజ్ ఉన్నది, ఓన్లీ బిల్డింగ్ ఉన్నది, కానీ ఎటువంటి స్టాఫ్ లేరు. డిసెంబర్ 2023లో నుంచి క్లాసెస్ ఉన్నా కానీ ఇప్పటివరకు ఒక్క క్లాస్ జరగలేదు. మాది ఏదైతే అకాడమిక్ ఇయర్ నష్టపోతా ఉన్నామని చెప్పేసి గత 2 నెలలుగా ఏదైతే రిజిస్ట్రార్ గారిని కలిసినా కానీ వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల దాదాపు 35 మంది విద్యార్థుల జీవితాలు ఖరాబ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 2 నెలల నుంచి మాకు అడ్మిషన్ ఉంది, చదువు లేదు, మాకు ఏదైతే 1 ఇయర్ నష్టపోతా ఉన్నామని చెప్పేసి తిరుగుతున్నాం, కానీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు. హెల్త్ మినిస్టర్ వరకు కూడా విషయం వెళ్ళినా కానీ గత 2 నెలల నుంచి ఇది జరుగుతూ ఉన్నా కానీ ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి వాళ్ళ విధి విధానాలు లేకపోవడం, అలాగే ఇలాంటి బాధితులను కూడా పట్టించుకోపోయినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఉండాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులకు అలాగే ఆ కాలేజీకి లోపాయికారి ఒప్పందం వల్లనే వీళ్ళని పట్టించుకుంటలేరనే అనుమానాలు ఉన్నాయి. వీటికి అన్నిటికీ ప్రభుత్వం సమానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.